అమరావతి రాజధాని ప్రాంతంలో వాహనదారులకు అదేవిధంగా సాధారణ ప్రజానికానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ఈ రోజు ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వాహనాలకు ఒక సైడ్ అనుమతి ఇచ్చినట్టు హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 9:30 గంటలకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాల రాకపోకలు పచ్చజెండా ఊపారు. ఈ రోజు నుంచి ఇక అన్ని రకాల వాహనాలు ఈ హైవే మీద అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఎట్టకేలకు ఈ వాహనాల రాకపోకలకు హైవే అధికారులు అనుమతి ఇవ్వడం పట్ల వాహనదారులు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా రియల్ ఉపయోగం అండి. చాలా ఎందుకంటే విజయవాడలో నుంచి మన హైదరాబాద్ ఖమ్మం వెళ్ళే వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ డైరెక్ట్గా గోల్పూర్ దిగుతాము. సో విజయవాడలో నుంచి వెళ్ళి లాంగ్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రియల్లీ ఇది వెరీ యూజ్ఫుల్ అన్నమాట అండి. ఈ ట్రాఫిక్ లో విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాము. తర్వాత కింద నుంచి వెళ్ళాలంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానివ్వండి, లేకపోతే పాత రోడ్ అయితే మన ఇది ఉంది కదండి బస్ స్టేషన్ దగ్గర నుంచి కానీ చాలా ట్రాఫిక్ ఆగిపోతున్నాం అండి. చాలా ఇబ్బందిగా ఉందండి అది వెళ్ళాలంటే కనుక. తర్వాత గొల్లపూడి వరకు కూడా ఇబ్బందిగా ఉందండి. సో రియల్లీ మన హైవే అథారిటీ వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా మరి తొందరగా చేసిన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంతకుముందు పరిపాలన చేసిన ఏదైనా కానీ చాలా ఉపయోగం ఉండేది. అందరికీ మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా 100% అదే మరి ట్రాఫిక్ వల్ల సమయం ఆదా అవుతుందండి. అదే అండి ఉపయోగం. నేను గుంటూరు నుంచి కొండపల్లికి చాలా షార్ట్ కట్ గా ఉంది ఈ రోడ్డు. పట్ట బాధలంటే ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అటు అదే కనకదుర్గమ్మ బ్యారేజ్ కాడ చాలా ట్రాఫిక్ ఉండదు. ఇటైతే లైన్ క్లియర్ గా చాలా ఫ్రీగా ఉంది.